పప్పా అంటే ప్రకృతిలో ఎదురు చూడడం అనేది ఉందా లేదా? ఒకవేళ మనిషికి ఎదురు చూడాల్సి వస్తే దేనికోసం ఎదురు చూడాలి? అసలు దేనికోసం ఎదురు చూడొద్దు. అదొక వ్యాధి, అదొక రుగ్మత, ఒక డిసీజ్, ఒక అన్హెల్దీనెస్, ఒక అన్వాంటెడ్నెస్. అదొక మిజరీకి, సఫరింగ్కి ద్వారం ఓపెన్ చేస్తుంది. సో ఎదురు చూడు, దేని గురించి ఎదురు చూడొద్దు, ఎందుకంటే వస్తుంది కాబట్టి. ఇప్పుడు వర్షం గురించి ఎదురు చూస్తుంటాడు రైతు, చేయవలసింది అది కాదు. ఓకే, నువ్వు గుంతలు తీసి రెడీగా పెట్టుకో. వర్షం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ చెరువులు లేవనకు, నువ్వు వర్క్ చేస్తూ ఉండు, వర్షం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. చేయవలసింది అది. మోషన్ వస్తే ఎదురు చూడొద్దు, అది వస్తుంది. నువ్వు ఎదురు చూడడం వల్ల ఏది రాదు, అది రావాల్సి ఉంటే వస్తుంది. అందుకని ఎదురు చూడడం అనేది ఒక అనారోగ్యకరమైన చేష్ట. జ్ఞానోదయపు స్థితుల్లో నేను ఎప్పుడు చెప్పే 3 స్థితులు ఉన్నాయి. దేనికోసం ఎదురు చూడకపోవడము, ఆ తర్వాత పరచింతన పోవడము, ఆ తర్వాత నీ పట్ల నీకు సంశయరహిత స్థితి ఏర్పడడం. అంటే నీ పట్ల నీకు సంశయం లేదు కనుక నువ్వు ఎదురు చూడడం లేదు. అందుకని దేనికోసం ఎదురు చూడదు. నీ రాక కోసం వేచి ఉన్న అవసరం లేదు. వస్తాడు, తప్పకుండా వస్తాడు. అన్నీ వస్తాయి. నువ్వు చేయవలసింది గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే, ఎదురు చూడడం కాదు. నా పెయింటింగ్ సేల్ అవుతుంది అని ఎదురు చూడకు. నువ్వు పెయింటింగ్ చేస్తూ ఉండు, అసలు ఎవరిని పట్టించుకోకు. కీప్ ఆన్ డూయింగ్. నువ్వు నీళ్లు పోస్తూ ఉండు, ఎరువేస్తూ ఉండు, ఫ్లవర్స్ వస్తాయి. నువ్వేం చేయకుండా ఎదురు చూసుకుంటూ కూర్చొని ఉన్న చెట్టు చచ్చిపోతుంది. ఎదురు చూడడం అనేది నిష్క్రియాపరత్వం, ఒక స్టేట్ ఆఫ్ ఎజిటేషన్. అది మనసులో చిన్న అలజడి ఏర్పడుతుంది. ఒకవేళ నువ్వు అనుకున్న సమయానికి రాకపోతే నిరాశ వస్తుంది. నువ్వు అనుకున్న సమయానికంటే ముందే వస్తే జుబిలెన్స్ వస్తుంది. ఇవన్నీ అబద్ధపు ఏమంటారు స్థితులే. ఓకే, నువ్వు నీ పనిలో ఉంటే అది వచ్చింది అనుకో, ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. అందుకని దేని గురించి ఎదురు చూడొద్దు. అట్లీస్ట్ ఈ మానవ జాతి సంగతి నాకు తెలియదు, నేనైతే దేని గురించి ఎదురు చూస్తలేను. ఎదురు చూడకూడదు, ఎదురు చూసిన ఎదురు చూడకూడదు. అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఎదురు చూడడం వల్ల ఏది వస్తలేదని తెలుసుకో. అది వచ్చినప్పుడు వస్తుంది. అలాగని ఏమి చేయకుండా ఉన్నా అసలు రాదు. ఇప్పుడు బస్సు ఉంది కాబట్టి బస్సు కోసం ఎదురు చూస్తున్నావు. ఎవడన్నా ఈ స్ట్రీట్లో విమానం వస్తే ఎదురు చూస్తాడరా? అది విమానం రాదు ఈ వీధిలో అని తెలిసిపోయింది. సింపుల్. విమానం రాదు ఈ వీధిలోకి. నేను విమానం వస్తే ఎక్కుతా భయ్యా అని ఒకరిని చూపి నాకు అది రూఢి అయింది, రాదని. వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆటో కోసం చూస్తున్నాడు. ఆటో కోసం ఎదురు చూడకు. నువ్వు నడుస్తూ పో, ఆటో తగులుతుంది. లేకపోతే నడుస్తూ పోతే ఊరు వచ్చేస్తుంది. ఎదురు చూడకు. ఒకవేళ నువ్వు ఆటో ఖచ్చితంగా ఎక్కాలని నిర్ణయించుకున్నావు అనుకో, ఇక ఎదురు చూడకు, కూర్చున్న బుక్ చదువుకో, ఆటో వచ్చేస్తుంది. అందుకని దేని గురించి ఎదురు చూడకూడదు. ఓకే, దేని గురించి అంటే దేని గురించి ఎదురు చూడకూడదు. మనం దేని గురించి ఎదురు చూస్తున్నాం సరిగ్గా చూస్తే, అంటే ఒకసారి క్వశ్చన్ చేస్తే, నువ్వేదో అనుకున్నావు, అనుకున్నది నువ్వు అనుకున్న సమయానికి రావాలి, రాకపోవడం వల్ల ఎదురు చూస్తున్నాను. అసలు ఈ ఎటర్నిటీ ఆఫ్ టైంలో నువ్వు అనుకోవడం ఏమిటి? అసలు నువ్వు జస్ట్ పని చేస్తూ ఉండు, అన్నీ చక్కగా నీ దగ్గరకు వచ్చి నిలబడతాయి. జస్ట్ నిలబడతాయి అంతే. నువ్వు స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు వస్తాడేమో, ఎదురు చూడకు, వస్తాడు. ఆఫీస్కి వెళ్ళిన భర్త ఎదురు చూడకు, నీకోసం ఎదురు చూస్తాడు. ఎందుకు పీక నీకు? వై? టైం పాస్ కాకుండా ఎదురు చూస్తా. అందుకే అంటున్నా, నీకంటూ ఒక పని ఉంటే, నిజంగా నీ లైఫ్లో ఒక ఏం చేయాలో తెలిస్తే బాధపడితే తప్పు కదా. అది ఎదురు చూడొద్దు. ఎదురు చూస్తే ఈ మనిషి జీవితంలో ఎనర్జీ ఎక్కువ ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది ఒక సైన్స్. చూడడం వల్ల, రెండోది మాట్లాడడం వల్ల, మూడోది వెయిటింగ్ వల్ల. ఈ మూడింటి వల్ల విపరీత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. పని చేయి, నువ్వు పని చేయి. ఇప్పటి నుంచి ఎదురు చూడు. ఇంకా నీ పెయింటింగ్ సేల్ అయితే నేనైతే చూడను, నేనైతే వేసుకుంటా పోతా. కాదు పప్ప, ఇప్పుడు చూద్దాం ఒకటి జస్ట్ జనరల్ టాపిక్. కొత్తగా అదే
ఇది సంథింగ్ ఇది రాంగ్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా పిచ్చి ప్రశ్న అనుకో. ఇప్పుడు కొత్తగా లవర్స్ వాళ్ళు ఎదురు చూస్తారు, అయితే ఆ ఎదురు చూపులో ఒక ఆనందం ఉందనుకుని ఎదురు చూడొద్దా పాపం వాళ్ళు? చూడొద్దు. ఇక ఎందుకు మరి అది అజ్ఞానం పలు రకాలు. ఎదురు చూసేవాళ్ళని చూడొద్దని సినిమాలలో చాలా చూపిస్తారు ఇలా. నేను అంటున్నది ఇంక ఎవ్వడు గతి లేక ఒక ఎదురు చూస్తున్నావు. బేసికల్గా అక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి, నీకేదో డిజైర్ ఉంది కాబట్టి, ఒక ఉబలాటం ఉంది కాబట్టి, తహతహ ఉంది కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు. సినిమాలలో లైఫ్ అంతా ఎవరైనా ఎదురు చూస్తున్నావు ఎవరి కోసం? ఒరిజినల్ స్టేట్ ఒక నిమిషం ఒరిజినల్ స్టేట్ చివరికి మిగులుతుంది. అతను జైలుకి వెళ్తాడు, ఆమె వెయిట్ చేస్తాడు. అవసరం లేదు, ఆల్రెడీ దాని కోర్టు ఆర్డర్ ఉంటుందిరా. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడ్డదో తెలుసుకొని ఆ లాస్ట్ పోయి అక్కడ నిలబడితే అయిపోతుంది. అక్కడ కూడా పోనక్కర్లే. అదేదో సినిమా నువ్వు పోనీ నీకు తెలియదు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదో ఏదో అవన్నీ. కానీ ఎదురు చూసే పని లేక మళ్ళీ వచ్చినాక పీకేది ఏముండదు, పీకలాడేది తప్ప. కానీ అంటే పప్ప ఆశ ఉండడం వల్ల జీవితం అనేది ఒకటి నాకు క్వశ్చన్ తెలియట్లేదు. అంటే ఏదో హోప్ ఉండడం వల్ల లైఫ్ జీవించాలి అన్న థాట్ కొందరికి ఉంటదేమో. అది ప్రపంచంలో. సో హోప్ లేదు, హోప్లెస్నెస్ లేదు. అంటే లక్ష్యం పెట్టుకుంటే లక్షణాలు వస్తాయి, ఒక జీవించాలన్న కోరిక పుడుతుంది. అది నిజం కాదా ఈ వర్డ్స్? అసలు లక్ష్యం ఎందుకు? నీకు నచ్చిన పని పరిపూర్ణంగా చేయి. లక్ష్యం అన్నది కొంత సమయానికి సంబంధించింది. జీవితకాలం చేసే పనులు లక్ష్యాలు ఉన్నాయా జర చెప్పు. జీవితకాలం చేసే పనులలో జీవితకాలం చేసి ఏ పనిలోనూ లక్ష్యానికి అసలు అవకాశమే లేదు. లక్ష్యం చేసే పనులు ఏంటి? శ్వాస తీసుకోవడం. మరి అందులో లక్ష్యం ఉంది ఏమన్నా? మంచి శ్వాస లక్ష్యం ఉండదు అసలు. అసలు నువ్వు ఊరికే మాట వరుసకు చెప్తున్నావు. మంచి శ్వాస తీసుకోవాలి, చెడ్డ శ్వాస తీసుకోవాలని ఆలోచిస్తే నువ్వు శ్వాసించడం ఆపే చచ్చిపోతావు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నవ్వుతున్నప్పుడు తీసుకుంటే మంచి శ్వాసన చెడ్డ శ్వాసన కాదు. మంచి అదే వీళ్ళు చెప్తారు చూసినావా, ప్రేమ శ్వాస, శ్వాస మీద ధ్యాస, జీవితకాలం అది వేరు. మనసు నిలబడడానికి మంచి శ్వాస మీద ధ్యాస అట్లేమి లేదు. పెట్టుకోండిలే. ఇంకో దేని మీద ధ్యాస అయినా మనసు నిలబడుతుంది. అదే ఒక పిచ్చి పని. అది నువ్వు ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైంది అనుకున్నావో దాని దిక్కు చూస్తే కూడా మనసు నిలబడుతుంది. ప్రకృతిలో ఎదురు చూపు లేదంటావా? ప్రకృతి అంటే నిరంతర అకారణ కదలిక, ఏ రీజన్లెస్ ఇన్సెసెంట్ మూవ్మెంట్. నేచర్ ఎగ్జిస్ట్స్ ఫర్ నో రీజన్. అన్ని రీజన్స్ మనిషివే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే మనిషి ప్రపంచంలో ఉన్నప్పుడు మరి కొంచెం ప్రపంచానికి అనుగుణంగా చేయొద్దా? అనుగుణంగా ఉన్న ప్రపంచంలో సఫరింగ్ కూడా వస్తుంది, అది కూడా యాక్సెప్ట్ చేయి. అంటే అలా అంటే ఎదురు చూసినప్పటికీ ఒకవేళ అది జరిగినా జరగకపోయినా నో ఇట్స్ ఓకే. అలాంటప్పుడు ఎదురు చూడవు అసలు. అది 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 ఎదురు చూస్తున్నావు అంటేనే ఎక్స్పెక్టేషన్ ఉందని అట్లా. సో ఏదేమైనా జనాలు ఎదురు చూస్తే చూసుకొని, నేనైతే ఎదురు చూడను దేనికోసం. దేనికోసం ఎదురు చూడదు. ఇప్పుడు ఆ మధ్యాహ్నం ఆకలి అవుతుంది, ఎదురు చూడడం ఎందుకు? పని చేసుకో బై, ఇట్ విల్ కమ్. అట్లాగే సక్సెస్ అన్నది రావాలి, నువ్వు ఎదురు చూడొద్దు దానికోసం. ఎదురు చూసిన తర్వాత వచ్చేదాన్ని నువ్వు అనుభవించడం ఏమి ఉండదు. నీ ఈగో సాటిస్ఫై అని అనుకున్నా వచ్చింది అనేది ఉంటుంది తప్ప యూ రియలీ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే పప్ప నువ్వు చెప్పేది ఏంటంటే అది జరిగే టైంలో జరుగుద్ది, కానీ అది ఏదైతే అనుకుంటున్నావో అది జరిగేప్పటికీ నువ్వు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో. నువ్వు చేయవలసింది గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే. ఇప్పుడు నువ్వు సక్సెస్ రావాలనుకోకు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పడవలో కూర్చొని గీతాంజలి రాసిండు కదా. అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అంటే ఎలా? నీకు నచ్చిన పనిని పాలిష్ చేస్తూ ఉండు, అదే సక్సెస్ తీసుకొస్తుంది. ఇదే ఇప్పుడు నీ నేలని సారవంతం చేస్తూ ఉండు, అంటే ఒక 6 రోజుల్లో ఫ్లవర్ వస్తుంది, మంచిది. అంటే నువ్వు ఇక్కడ పాలిష్ చేయకు. ఇక్కడ ఇక ఎక్కడ మొగ్గు వస్తావు అక్కడ. ఇంతకుముందు వీడియో టాక్ చేయడానికి ముందు చెప్పిన వర్షం వచ్చడానికి ముందు నేలని సారవంతం చేసేసుకుని సీడ్ తీసుకొని రెడీగా ఉండు. నువ్వు ఇంకోటి, వర్షమే నీకు లక్ష్యం అయితే చెట్లు పెంచుతూ పో, అప్పుడు వర్షం వస్తుంది. ఎదురు చూస్తే రాదు అది. ఒకసారి వర్షం తెప్పేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కోట్లు ఖర్చు పెట్టారు తెలుసా. హెలికాప్టర్లో పొగ ఆకాశంలోకి పంపించి ఆ పొగ ఏదో ఒక సంయోగ క్రియ జరిగి ఆ తర్వాత వర్షం వస్తుంది. అది పిల్లుచ్చి పోసేట పడ్డది గిద్ద. ఒరిజినల్గా పడితే ఎట్లుంటుంది తెలుసా. సో మనిషి ప్రయత్నం వల్ల రియల్గా ఏది జరగదు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు కానీ ఎదురు చూస్తారో పిల్లలు గారు, ఇది కూడా ఉంది. అసలు ఏమాత్రం ఎదురు చూడకుండా ఊరికి అటు ఇటు పొర్లి సంసారం చేస్తారు, ఎవరు పుడతారు పిల్లలు? ఐఎమ్ నాట్ జోకింగ్. అందుకని
ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది మొగ్గ, ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడి నుంచి వస్తుంది మొగ్గ. ఇప్పుడు కొంచెం మొగ్గ వచ్చే చోట రోజు మంచిగా వాటర్ వేసి సర్ఫ్ వేసి క్లీన్ చేయ, మంచి మొగ్గ వస్తుంది. చచ్చిపోతుంది మొగ్గ, ఎప్పటికి రాదు. తర్వాత ఇట్లా చూసుకుంటూ కొంచెం రాదు, మెల్లగా కింది నుంచి చెట్టు చచ్చిపోతుంది. చిన్న మొగ్గు వచ్చింది, అది ఫ్లవర్ అయితే ఎదురు చూడడం ఎందుకు వస్తుంది ఎలాగ. అందుకే నేను నోట్స్ ఆఫ్ మెషిన్లో రాసిన, సో ఎస్టర్డే బడ్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్, టుడేస్ ఫ్లవర్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్, టుమారో ద పెటల్స్ విల్ విదర్ అవే, దట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఇక్కడెక్కడ ఎదురు చూడడం లేదు. ఎండాకాలం గాలి కోసం ఎదురు చూస్తారు, ఎదురు చూడకు. ఈదర్ యాక్ట్ అపాన్, ఒక అట్ట తెచ్చుకొని ఊపుకో, గాలి వచ్చేస్తుంది. లేదా జస్ట్ వెయిట్ చేయి, కరెంట్ వస్తుంది ఇప్పుడు. అంతేగాని ఆందోళన అవసరం లేదు. అబ్బా చీ కరెంట్ పోయింది, అబ్బా ఎండాకాలం కరెంట్ తూ ఇదంతా టైం వేస్ట్ చేసుకోండి. సో మానసిక ఆందోళన అవసరం లేదు. సో ఒక 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకవేళ దానంతకు అది వస్తుంది అని నువ్వు అర్థం చేసుకునే స్థితి లేకపోతే దానికి నువ్వు ఎదురెళ్ళు. దేనికి పప్ప? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, అది వచ్చే వరకు నీకు వెయిట్ చేసే ఉద్దేశం లేకపోతే, చాలా సందర్భాలు ఇది మనం చేస్తాం. ఇప్పుడు డాక్టర్ వస్తాడు, ఎంతసేపట్లో వస్తాడు? 3 అవర్స్లో వస్తాడు. నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటి, డాక్టర్ ఇలాగో 3 అవర్స్లో వస్తాడు కాబట్టి బుక్ చదువుకో. అట్లా కాకుండా నీకు 1.5 hour డాక్టర్ కావాలి. ఇప్పుడు నువ్వు కారు వేసుకుని డాక్టర్ కాడికి పోయి ఇంకా, అంతేగాని ఆలోచిస్తూ కూర్చో. ఇక 2 సందర్భాలు ఎదురు చూడడం లేదు. ఈధర్ నువ్వు ఇక్కడుండి నీ పని చేసుకుంటున్నావు, లేదా డాక్టర్స్ కలుసుకోవడం నీకు అత్యంత ముఖ్యం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు కారు వేసుకొని. అది నీకు అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాకు టైం లేదండి, ఐ హ్యావ్ టు మీకు కలవాలి అతన్ని అని. అప్పుడు నువ్వు ఇక్కడే కూర్చొని నేను కలవాలనుకుంటున్నా, నాకు 1.5 hour టైం ఉంది మరి అట్లా. అప్పుడు నీ కారు కాదు, ఎవరి కారు ఉన్నా, ఆటో ఉన్నా, బైక్ ఉన్నా వేసుకొని వెళ్ళిపోతావు, లేదా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. అందుకని ఏ విధంగా చూసుకున్నా ఎదురు చూడడం అనేది పిచ్చి పని. సక్సెస్ కోసం ఎదురు చూస్తారు, పిల్లల కోసం ఎదురు చూస్తారు, పిల్లలు సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తారు, నా జీవితంలోకి మంచి జరగాలి ఎదురు చూస్తారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మీనింగ్లెస్ చేస్తా. ఎదురు చూడక అసలు దేని గురించి. హాయిగా ఏ క్షణంలో ఉన్నావు ఆ క్షణాన్ని పూర్తిగా అనుభవించు. నువ్వు ఎదురు చూడటం ఒక విషయం గురించి అని తెలిసినప్పుడు నీ లైఫ్లో సక్సెస్ రావాలనుకో, నువ్వు సక్సెస్ గురించి ఆలోచించకూడదు. అప్పుడు నిజమైన సక్సెస్ వస్తుంది. లేదా వచ్చే సక్సెస్ కండిషనల్, సక్సెస్ అన్కండిషనల్గా రావాలి లైఫ్లో. అప్పుడు నువ్వు హంబుల్గా ఏం చెప్తావు, ఏదో నాకు తోచిన పని చేసుకుంటుంటే అందరూ నన్ను మెచ్చుకుంటున్నారండి, అదంతా వాళ్ళ గ్రేట్నెస్. సక్సెస్ వచ్చింది బట్ యు ఆర్ డిసోనింగ్ ఇట్, అది గ్రేట్ సక్సెస్. ఇంకా నాదేముందండి అట్లేం లేదు. అంతా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరో సాయం చేస్తే నేను ఈ మాత్రం చేయగలిగాను, ఏదో వాళ్ళు నేనేదో చేస్తున్నాను అనుకుని నాకు అవార్డు ఇచ్చారు, అందుకని ఎవరెవరైతే చేస్తున్నారో ఇదంతా ఈ అవార్డు అంతా వాళ్ళందరిదే, నాదే. పప్ప ఇలా ఎదురు చూపు అలా మినిమం లేకుండా మరి ఎమోషన్లెస్ లాగా అనిపించదా లైఫ్? అసలు ఆ స్థితికి రా. లైఫ్ అంటే కుక్కకి అన్ని గాయాలైనవి, ఒక్కసారి వచ్చి బాధపడ్డదా? దానికి మన లాంగ్వేజ్ రాదు, కాదు, ప్రకృతిలో లేదు అది. అది ఎవరిని బ్లేమ్ చేయదు. తన శరీర ధర్మాన్ని అర్థం చేసుకుని ఓ దగ్గర మూలకు కూర్చుంటుంది, ఒక 2 days కూర్చొని ఆ బాడీ తనకు తాను సరి చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ద హెల్త్ టు కమ్. ఆరోగ్యం వస్తుంది. పప్ప ఇప్పుడు భూమి ఉంది, భూమిలో మనం సీడ్స్ వేసినప్పుడు వేసినా వేయకపోయినా అది కొన్ని బీట్స్ కూడా వస్తాయి ఆటోమేటికల్గా. రాని అది వస్తుంది. ఇక థాట్స్ కూడా అంతే కదా, కొన్ని ఎదురు చూపు కానీ కొన్ని ఆలోచనలు కానీ వస్తాయి. కానీ వాటి రిజల్ట్ గుడ్ కాకపోయినా నువ్వు తీసుకోవద్దు, నువ్వు బాధపడొద్దు అని నువ్వు చూసినావు ఇంతకుముందు టాక్స్లలో, అది ఓకే. ఇది కూడా ఓకే, కానీ అది వస్తుంది కావచ్చు, చెప్పలేము. ఏదన్నా రాని, ఎదురు చూడకు. మన సబ్జెక్ట్ ఎదురు చూడకు. అదే మంచి ఆలోచన. నువ్వు జస్ట్ వర్క్ చేస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు పుస్తకం రాయాలని ఎదురు చూడకు, చదువుతూ ఉండు, రోజు ఏదో ఒకటి రాస్తూ ఉండు. తర్వాత రకరకాల మెసేజ్ పెడతారు కదా, మంచి మెసేజ్ పెట్టు. ఆథర్ ఎక్కడో లేడు, నీ ప్రతి మాటలో ఉన్నాడు. నీ ప్రతి మాటని ఆర్టికులేట్ చేయి. నీ ప్రతి కదలికలో భాషని సంస్కరించుకునే ప్రయత్నం చేయి. 1 సంవత్సరం తర్వాత నువ్వు వద్దన్న మంచి వక్త అవుతావు, నువ్వు వద్దన్న మంచి ఆథర్ అవుతావు. నువ్వు ఎవరికో మెసేజ్ పెట్టాలి, ఆ గుడ్ నైట్ అని పెట్టకు. నీకు ఆథర్ అవ్వాలన్న లక్ష్యం ఉంటే ప్రతి చోట ఆథర్ని తీసుకురా. ఇప్పుడే మెల్లగా చీకటి మూగింది, పక్షులు పిట్టలు అన్నీ నిద్రించాయి, నా శరీరం కూడా పూర్తిగా అలసటకు లోనైంది.
నా ప్రమేయం లేకుండా నా కళ్ళు మూతలు పడుతున్నాయి. సో అప్రయత్నంగా నాలో నుంచి ఒక మాట వచ్చింది, మిత్రమా గుడ్ నైట్ అని పెట్టు. వాళ్ళు ఎదుట ఏం ఫీల్ అవుతారు. సరే కదా, అంటే అన్ని చోట్ల ఆర్ఎట్ రిస్క్ ఇస్తుంది. నాకెవరో మొన్న మెసేజ్ పెట్టారు, నీకు చూపించిన కదా, మీలాగా ఎట్లా మాట్లాడాలి అంటే జస్ట్ మాట్లాడంతే. నాలాగా మాట్లాడాలనుకోకు, నువ్వు మాట్లాడుతూ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను మంచిగా మాట్లాడుతున్నాను నీకు అనుకుంటా. అందరు ప్రపంచం అంతా నువ్వు మంచిగా మాట్లాడతలేవంటే నేను మంచిగా మాట్లాడడం లేదని దాని అర్థం, వాళ్ళకి నచ్చడం లేదని. సో నాకు కంఫర్టబుల్ స్టేట్లో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. జోగిట్రా వాడిని పిలుస్తున్నావు, వాడు వచ్చేస్తాడు నీ దగ్గర. అసలు వాడు ఆగడు నువ్వు పిలిస్తే పాప. నువ్వు దేనికోసం ఎదురు చూస్తావా? నీకోసం చూస్తాం. అది వస్తే చూస్తా అంతే, అది ఎదురు లేదు, అవి నీకోసం చూస్తాయి. హంబులు నిలబడుతుంది కదా, అంటే పూర్తి సరెండర్. నీ దగ్గరికి వచ్చినప్పుడు తోక కిందికి వేస్తుంది. అది నా అబ్జర్వేషన్. అదే ఒక ఇట్లా నేను దగ్గర తీసుకొని ఇట్లా మెడ పెట్టుకుంటా కదా, అట్లే ఉంటుంది. అట్లా నిజానికి జంతువు వదిలించుకొని పోవాలి బయటికి. అగో ఎప్పుడు వచ్చి ఇట్లా మొక్కుతుంది, ఇట్లా తడుంది అని కూర్చుంటలేదు, అదంతే. సో అందుకని నేను చెప్పాలనుకుంటున్నది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఇదేం సలహా కాదు. అట్లీస్ట్ నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటంటే నేను దేనికోసం ఎదురు చూడటం లేదు. 2009 నుంచి నేను ఎదురు చూసిన క్షణం ఒక్కటి లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తారు, అటేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ ఆన్ టైం ఉందా, లేదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉంది, ఓకే అని అక్కడే కూర్చొని ఓ బొమ్మ వేసుకుంటా, ఓ బుక్ రాసుకుంటా, లేకపోతే హాయిగా కూర్చొని ఫ్లైట్ని వాక్ చేసి వస్తా. ఎదురు చూడడం వల్ల స్ట్రెస్ వచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత వాడు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే ఉందంటే కోపం వస్తుంది అంటాం. ఓ ఇంకో హాఫ్ అన్ అవర్ డిలే ఉందా, ఫైన్ 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 నేను యోగా చేసుకొని వచ్చేస్తాను నేను. సో నువ్వు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే అనుకో. అప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, మీ ఇంటి కిటికీ దగ్గరే ఉంది. విమానం ఎక్కడికి వచ్చి అవుతుంది, ఇక్కడికి వచ్చి అవుతుంది. జస్ట్ ఒక పెద్ద హృదయం కావాలి ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే. ఒక న్యారో మైండ్ ఉన్న వాడికి ఇవేం అర్థం కావు. వాడు సఫరే చచ్చిపోతాడు. రెండోది, వాడు సఫరే అన్నిటి బ్లేమ్ చేసి చచ్చిపోతాడు. పక్కవాడిని ఇబ్బంది పెట్టి చచ్చిపోతాడు. అసలు నువ్వు ఉన్నట్టు తెలియకూడదు ఒకరికి, అంత బ్యూటిఫుల్గా బతకాలి. దీనికి ఎగ్జాంపుల్ ఒకటే, మంచి కారు అనుకో శబ్దం రాదు, అంతే కదా. కొత్త కార్ అంటే అర్థమైంది, సౌండ్, దేర్ ఈజ్ నో సౌండ్. నిన్న ఎవరిది చరణ్ కార్ ఎక్కితే శబ్దమే లేదు. లైఫ్ అట్లా ఉండాలి. నువ్వు ఉంటే నువ్వు ఉన్నట్టు ఎవరు తెలియకూడదు. నువ్వు ఉన్నట్టు తెలుస్తుంది అనుకో, యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ ద ప్రాబ్లం వాకింగ్ ఇన్ హోమ్. అందుకని నాకు తెలిసిందల్లా నేను ఆచరిస్తున్నది చాలా చిన్న చిన్న విషయాలు. నాకు పెద్ద పెద్ద విషయాలు తెలియదు. నాకు సత్యయుగము తర్వాత స్వర్గం ఉంటుంది అక్కడ నాకు తెలియదు. ఎక్కడుందని ఎదురు చూడను. ఏదో అదంతా పిచ్చిపోయిన అది. అందుకని మన సినిమాలో చూపించేదంతా అబద్ధం. అది ఆ సినిమా తీస్తున్న దర్శకుల యొక్క మిస్అండర్స్టాండింగ్. అయితే పప్ప మరి ఇలాంటి ఫిలిమ్స్ రావాలి కదా, ఆ సినిమా కాబట్టి సినిమా కోసం ఓకే, కథ కదా అది. పప్ప ఇప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ తీస్తే ఎక్కువ క్లిక్, మనం ఎక్కువ నిజంగా మనం కూడా అంతకంటే ఎక్కువ తీద్దాం. హీరోయిన్ ఘోరంగా ఎదురు చూస్తుంది నేను తీస్తే కూడా, తెలిసి సరదా కథ కోసం కదా, కథ కోసం కాబట్టి. ఆ హీరోయిన్ కథలో జీవితం పట్ల అవగాహన లేదు కాబట్టి ఎదురు చూస్తుందని చెప్తాం అంతే. సో మనం వ్యక్తిగతంగా దీనికోసం ఎదురు చూడకపోతే నీ సమయం నీకుంటుంది, నీ శక్తి నీకుంటుంది. ఎదురు చూడని క్షణం ఇమ్మీడియట్గా ఒకటే ఉంది, కర్మయోగం మిగిలింది. నీకు నచ్చిన పని చేస్తూ ఉండు. నువ్వు ఏది నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నావో దానికోసం ట్రై చేయకు, అది అక్కడ పెట్టుకో. దానికి సపోర్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి చక్కదిద్దు. ఒక ఓల్డ్ మీరా భజన్ ఉంటుంది, దేవుడి కోసం ఎదురు చూడకు, చక్కగా నీ యొక్క పూజా మందిరాన్ని అలంకరించుకొని కొంచెం ప్రసాదం తయారు చేసుకొని ఆ తర్వాత జోగి భోగి భోగి ఏమన్నది సో అలంకరించుకొని ప్రసాదం తయారు చేసుకొని నువ్వు ప్రశాంతంగా ఉంటే అప్పుడు దేవుడు వస్తాడు. భోగే సో అట్లా దేవుడు వస్తాడు అంతే.
నువ్వు దేవుడి కోసం ఎదురు చూసావు. అంతెందుకు చిన్న విషయం చెప్తాను. ప్రధానమంత్రి వస్తున్నాడని తెలిసిందనుకో, ఏం చేస్తారు చెప్పు ఫస్ట్? వెల్కమ్ కోసం అరేంజ్మెంట్స్ నువ్వు చేయవలసింది అది. ఆయన వచ్చినాక చేస్తా, ఆయన వస్తున్నాడో మాకు ప్రూఫ్ ఏది, ఆయన వచ్చినాక చేస్తామంటే కుదరదు. అక్కడి నుంచి ఆయన బయలుదేరే లోపు ఇక్కడ నువ్వు చాలా చేస్తే మధ్యలో ఉంది విషయం. అట్లా సో సక్సెస్ అక్కడ లేదు ఇక్కడ లేదు, ఎక్స్ట్రీమ్స్ కాదు, మిడిల్ పాత్ అది. నువ్వు రాస్తూ ఉండు, పెయింటింగ్స్ చేస్తూ మెల్లగా సమాజం అక్కడ చూస్తూ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరు నీ దగ్గరికి వస్తూ ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను, ఒకరు హఠాత్తుగా అందరికి గుర్తిస్తారు. ఆ టైంలో నీకు సమయం ఉండదు. నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎప్పుడు ఖాళీకి కూర్చుని పెయింటింగ్ చేసేవాడు. ఖాళీ ఇట్లా గోడ కాళ్ళు పెట్టుకొని పడుకునేవాడు. దానికి ఆనుకొని ఒక క్యాన్వాస్ ఉండేది. మధ్య మధ్యలో లేచి అందరూ ఏందిరా తిండి నిద్ర లేదు ఏం లేదు, ఎగ్జిబిషన్ చేయిపో, అట్లా చేయిపో ఇట్లా చేయిపో, మేమందరం చేస్తున్నాం. మీరు చేసుకోండి భయ్యా అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి తను చేస్తూ గొప్ప గొప్ప వర్క్స్ క్రియేట్ చేశాడు. హఠాత్తుగా అతని పెయింటింగ్స్ ఎవరో ఫోటోలు తీసుకొని దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి ఎవరెవరో కొందరు చూశారు. అట్లా ఒకరి తర్వాత ఒకరు రావడం స్టార్ట్ అయింది. ఆ ఉన్న చోటనే ఉన్నాడు, అడిగించి కూడా జరగలే. ఆ పెద్ద క్యాన్వాస్ మధ్యన బోర్లా పడుకొని చిన్న పెయింటింగ్ వేస్తాడు. అని చిన్న చిన్న బొమ్మలు. ఇప్పుడు ఇది లీఫ్ ఉందని అసలు ఏదేయాలని లేదు. ఇంకా విన్సెంట్ వ్యాంగ్ చూసి తెలుస్తుంది. చెప్పులు వేసిండు, షూ వేసిండు, కుక్క ముడ్డేసిండు, సన్ఫ్లవర్స్ వేసిండు, చెట్లు వేసిండు, ఎండిపోయిన చెట్టు వేసిండు, మంచిగా చెట్టు వేసిండు, కాయను చెట్టు వేసిండు, వేసుకుంటూ పోయిండు. తర్వాత తనకి ఏ సబ్జెక్ట్ దొరకలే, అద్దం ఉంటే అద్దంలో చూసుకుని తన పెయింటింగ్ తను వేసుకున్నాడు. తనకు చెవు కోసుకున్నాడు, ఆ చెవు కోసుకున్న పెయింటింగ్ వేసుకున్నాడు. ఎవ్రీథింగ్ తన బెడ్రూమ్ వేసుకున్నాడు. ఏవే ఎదురు చూసినావు అనుకో, నువ్వు ఒకటే వేయాలి. ప్రతిదీ పెయింటింగే, ప్రతిదీ సబ్జెక్ట్. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కన్నరహం అన్నాడు శ్రీశ్రీ. ఇది ఎందుకు ఎంత గొప్ప మాట అది. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్. నువ్వు ఎదురు చూడకు. నువ్వు కథ రాయాలి, పుస్తకం రాయాలంటే ఏం అక్కర్లే. ఒక మామూలు సాదాసీదా పార్క్ని అందమైన గార్డెన్గా ఎలా మార్చవచ్చు బుక్ రాయి. దాంట్లో 10-20 సబ్జెక్ట్స్ వస్తాయి. మొదట ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, సమాజం ఏమన్నది, డబ్బులు ఎట్లా అయింది, ఎట్లా నువ్వు క్రౌడ్ పులింగ్ చేసినావు, ఇట్లా వాట్ ఎవర్ ఇట్. దెన్ ఫైనల్లీ దట్ ఈస్ డన్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్ట్ తన మంచి ఫ్లాట్లో ఇట్లా పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఇట్లా పెయింటింగ్ వేస్తుంటే అయిపోయిందా, వెళ్ళాలి, అయిపోయిందా అని అడుగుతాడు. ఇంకా పూర్తి కావాలి, అయిపోలేదు సార్ అంటే అయినా కొంచెం కలర్లు పూసి సంతకం పెట్టి రాదు, మళ్ళీ కలుద్దాం. తర్వాత అయిపోయేలోపు మనీ ట్రాన్స్ఫర్ చేపిస్తాను, అయిపోయేలోపు ఇంకా అయిపోలే. అప్పుడు మామూలు ఇట్లా గీతలు ఇట్లా తను వేస్తే చాలు, అది గొప్పగా ఉందా అట్లా అవసరం. తన ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చేసింది. ఊరికే తన స్టూడియోలో ఇప్పుడు ఎక్కడ బరోడాలో అక్కడ ఉంటాడు, గుజరాత్, చిన్న చిన్న పేపర్స్ ఇట్లా కట్టలు ఉంటాయి. ఇట్లా బాత్రూమ్కి పోతున్నాడు కదా, ఒక పేపర్ తీసుకొని పోతాడు. బాత్రూంలో వాటర్ కలర్ సెట్ ఉంటుంది, తీసుకొని సంతకం పెట్టి పెడతాడు. తర్వాత దాన్ని జస్ట్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఫోటో తీసి ఆర్ట్ వెబ్సైట్స్లో పెట్టేస్తారు. మన గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో పెడతాం కదా, అట్లా పెయింటింగ్ అయిపోయిన గ్రూప్లో పెడితే ఎవడోడుకు. సో నేనేం చెప్తున్నా, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్. ఎజిటేషన్ లేకుండా ప్రశాంత మనస్సుతో పనిచేస్తూ ఉండు. అది నీ లైఫ్లో ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది. కానీ ఒకటే, అది తీరా వచ్చిన తర్వాత ఇది నా వల్లనే వచ్చిందన్నవా మొత్తం పోతుంది. నువ్వు చేయవలసిందల్లా హంబుల్గా, నేను ఏదో చేస్తూ ఉంటే వచ్చిందండి, నాదే ఉందండి, ఇది మర్చిపోవద్దు ఎప్పుడు. అలాగే నటించకు, నిజంగా నీదేమీ లేదు. యాక్చువల్గా నువ్వు కౌన్సిగా గొట్టంగాడు అని మర్చిపోకు. ఏం జరిగినా అన్నిటి కలయికలో జరుగుతుంది. ఈ చిన్న శిఖరం మీద ఒక మొగ్గ రావడం వెనుక నేల ఉంది, నీళ్ళు పోసిన నేనున్నా, నీళ్ళు డబ్బాల్లో నింపిన శివ ఉన్నాడు, శివకు ఫోన్ చేసిన బాలు ఉన్నాడు, అతను తీసుకొచ్చిన ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్ తయారు చేసిన కంపెనీ ఉంది, తర్వాత ఆ నీళ్లు ట్రాక్టర్లో నింపిన మోటార్ ఉంది, మోటార్ తయారు చేసిన కంపెనీ ఉంది, అక్కడ కూడా నేల ఉంది. ఇవన్నీ కలిస్తే ఈ మొగ్గ ఇట్లా. ఇప్పుడు మొగ్గ కనుక, అరే ఈ మొగ్గ కనుక అన్న చూసినావా ఎట్లా విరబూసిన, నేను నాలాగా విరబూస్తారు అన్న అజ్ఞానం అది. అటగా మొగ్గ ఏం చేయాలి, ముడికి నా చూసుకోవాలి. వామ్మో ఎందరో నా కోసం పని చేస్తే ఇట్లా విరబూసానా నేను. ఇది హంబుల్నెస్ అన్నమాట. ఇట్స్ అంటే యూ జస్ట్ రికగ్నైజ్డ్ ఎవ్రీథింగ్. నా కోసం ఇంతమంది పని చేశారా, అందుకని చక్కగా విరబూసానా. సో నా విరబూత దాని సుగంధం అంతా వారిదేనండి. కానీ నేను అందంగా ఉన్నందుకు మీరు నా వైపు చూస్తున్నారు అంతే. కానీ నా వెనుక ఎందరెందరో అద్భుతమైన వ్యక్తులు పనిచేశారు అని చెప్తే అది స్పిరిచువల్.
లేదు నేను ఎవరుంటే నేను విరబోయడం నా లక్షణం, నేను విరబూస్తూనే ఉంటా, అట్లా ఉండాలి. అవును. నీవు అప్పుడు అంతా నీ బొందా అని పప్ప శివ అంటాడు అనమాట, కలిసే వాటర్ బంద్ కరో నేనంట. సరే రైట్. ఆ తర్వాత ఒక 5 రోజులకు పిల్లలకి ఏమైంది భయ్యా, సక్సెస్ వస్తలేదు భయ్యా, ఒక్క స్టేట్మెంట్. అంటే పప్ప ఇంకా స్టేజ్ ఎక్కినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ అందులో భాగమై ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ ప్రతి కదలికలో నేను ఇస్తున్నా నువ్వు ఇవ్వట్లేదు అనడానికి లేదు కదా అక్కడ. నీ ద్వారా ఈ సమస్త విశ్వం పలుకుతుంది. ఇప్పుడు నా ద్వారా ఈ సమస్త విశ్వం పలుకుతుంది, నీ ద్వారా ఈ సమస్త విశ్వం ప్రశ్నిస్తుంది. టైసన్ ద్వారా సమస్త విశ్వం మౌనంగా ఉంది. ఏది కుక్కలో తోకుపుతుందో అదే నీ చేత బిస్కెట్ వేయిస్తుంది, ఏది నీ చేత ప్రశ్న అడిగిపిస్తుందో అదే నా చేత జవాబు చెప్పిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది నిజంగా అర్థమైతే, ఓన్లీ స్టేట్మెంట్ వైజ్ కాదు. ఇఫ్ యూ ఓపెన్ ఐ సీ అనేది ఏంటిది? ఏది అది సమస్త విశ్వం, ఎంటైర్ ఎనర్జీ. ఇది ఒక శక్తి క్షేత్రం ఈ విశ్వం అంతా. దీనికి బౌండరీ ఏం లేదు. ఈ బౌండ్లెస్ ఎనర్జీ నీకు ఊతం ఇస్తుంది పని చేయడానికి. దీన్ని గుర్తిస్తే సరిపోతుంది. నిజంగా గుర్తిస్తే అప్పుడు పూర్తి శాంతి అన్నమాట. అప్పుడు అంటారు కదా, ఏదైనా పూజ చేస్తే ఓం శాంతి శాంతి శాంతి, అట్లా కాదు. అప్పుడు అంట ఓం శాంతి 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 అన్నారు. నీ జీవితకాలం ప్రశాంతం. అప్పుడు మరణిస్తుంది కూడా నీవు కాదు. ఏ సమస్త విశ్వం నీకు పని చేయాలనే అవకాశం ఇచ్చిందో అదే సమస్త విశ్వం ఆ శరీరాన్ని లాగేసుకుంటుందని తెలుసుకున్నావు. నువ్వు ఎప్పుడు అంటకుండానే ఉన్నావు. తెలిసినప్పుడు తెలుస్తుంది. బట్ ఏదేమైనా దేనికోసం ఎదురు చూడద్దు. ఎన్ని చామంతి పూలు వచ్చినాయి కదా. చాలా. ఇంకా మన నేల స్వభావం బాగాలేదు, మనం కొంచెం మట్టి గిట్టి తెచ్చి మళ్ళీ పోయాలి ఒకసారి. రేపు కొంచెం ఎరువు తీసుకొచ్చి డ్రమ్లో కలిపి స్ప్రే కొట్టాలరా, డైరెక్ట్గా వాటర్తో వచ్చేస్తుంది. ఓకే బేటా, బాయ్.